హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేసింది. మే 14th నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 28 to 31 మధ్యలో 4 డేస్లో ఆన్లైన్ మోడ్ ద్వారా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు. అయితే 120 డేస్ గ్యాప్తో ఈ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారో అయితే తెలంగాణ ఆస్పిరెంట్స్ చాలా రోజుల నుండి యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటుగా తెలంగాణ డిఎల్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ రెండు జాబ్స్కి యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్ కానివ్వండి, తెలంగాణ డిఎల్ జాబ్స్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్స్ కానివ్వండి, ఈ రెండు జాబ్స్ యొక్క మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా సెట్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దీస్ పొజిషన్స్. అయితే తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది కాబట్టి మే 14th నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అయితే మీ ప్రిపరేషన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. 120 డేస్ అంటే వండర్ఫుల్ గ్యాప్. ఈ 120 డేస్ని మీరు ప్రాపర్గా స్ట్రాటజీగా యూటిలైజ్ చేసుకొని రోజుకి 10 గంటల చొప్పున చదివినా కూడా 1000 hours. దిస్ ఈజ్ మోర్ ఎనఫ్ టు క్రాక్ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో నా వంతుగా నేను ఒక చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అదేంటంటే ఎవరైతే తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ టార్గెట్ చేస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సెట్ వెబ్సైట్లో 2023 తెలంగాణ సెట్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. అదే ఈ డాక్యుమెంటే మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈసారి 2024 ఎగ్జామినేషన్కి ఈ కట్ ఆఫ్ మార్క్స్ 2023 కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ కట్ ఆఫ్ మార్క్స్ని ఎందుకు చూడాలంటే మన కేటగిరీలో మన సబ్జెక్ట్లో ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారో దానిపైన మనకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మన కాంపిటీషన్ ఏంటో మనమే ఈజీగా జడ్జ్ చేసుకోగలం. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి, హై లెవెల్ ప్రిపరేషనా, ఎక్స్ట్రీమ్ హై లెవెల్ ప్రిపరేషన్కి వెళ్ళాలా, ఈ రకమైన స్ట్రాటజీస్ అన్నీ మనం వేసుకోవాలంటే 100% ప్రీవియస్గా ఈ ఎగ్జామినేషన్లో ఎంతమంది అప్పేర్ అయ్యారో సబ్జెక్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా, రిజర్వేషన్ వైజ్గా అన్ని అంశాలు కావాలంటే తెలంగాణ సెట్ 2023 కట్ ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా చూడాల్సిందే. ఒకసారి ఈ పర్టికులర్ కట్ ఆఫ్ మార్క్స్ని అబ్జర్వ్ చేయండి. తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్లో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. లేకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్ మన యాప్ ఉంది, అందులో మనకు ఈ పర్టికులర్ మొత్తం కట్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక్కసారి కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఎంతమంది కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో తెలంగాణ సెట్ 2023 అది 2329 ఎగ్జామినేషన్కి రిజిస్టర్ చేసుకున్నారు. అప్పేర్ అయింది ఎంతమంది? 1821. అందులో స్టెప్ 1 క్లియర్డ్ అంటే ఏంటి? ఎవరైతే పేపర్ 1ని క్లియర్ చేశారో, పేపర్ 1లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నారో దాన్నే స్టెప్ 1 క్లియర్డ్ అంటారు. సో పేపర్ 1 చాలా ఇంపార్టెంట్. పేపర్ 1లో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. మీరు జనరల్ ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళైతే మీకు పేపర్ 1లో 40 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. పేపర్ 2 సో మీరు పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 కరెక్ట్ చేస్తారు. దాని అర్థం అదే అండి, స్టెప్ 1 క్లియర్. మీరు రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్ అయితే మీకు 35% రావాలి. అంటే 100కు గాను మీకు 35 మార్క్స్ రావాలి. పేపర్ 1లో 100 గాను 40 మార్క్స్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్. రిజర్వ్డ్ కేటగిరీ ఆస్పిరెంట్స్ అయితే 100 గాను 35 మార్క్స్ వస్తేనే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారన్నమాట. దీన్నే స్టెప్ 1 క్లియర్డ్ అంటారు. అయితే దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే బీసీఏ ఆస్పిరెంట్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్లో అప్లై చేసుకున్నారో వాళ్ళు 171, బీసీబీ ఆస్పిరెంట్స్ 539, బీసీసీ ఆస్పిరెంట్స్ 22, బీసీడీ ఆస్పిరెంట్స్ 393, బీసీఈ ఆస్పిరెంట్స్ 115, ఎస్సీ ఆస్పిరెంట్స్ 455, ఎస్టీ ఆస్పిరెంట్స్ 173, ఈడబ్ల్యూఎస్ ఆస్పిరెంట్స్ 141. అంటే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అప్లై చేయాలనుకుంటున్నారో వీళ్ళందరూ మీ కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఓవరాల్గా 2329 మంది కేవలం తెలంగాణ సెట్ 2023లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్కి అప్పేర్ అయ్యారు. అందులో
కేటగిరీ వైడ్గా చూసుకుంటే బీసీ, ఏబిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వీళ్ళందరూ ఉన్నారో ఇవన్నీ ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఎందుకు మనం చూడాలంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి, మన కాంపిటీషన్ ఎంతమంది మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. అయితే తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో ఈ డాక్యుమెంట్ అవైలబుల్లో ఉంది, దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటుగా మీరు ఈ డాక్యుమెంట్ని కూడా ఖచ్చితంగా చూడండి, మీరు ఈ డాక్యుమెంట్ని కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. ఈ డాక్యుమెంట్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్లో టోటల్గా 30 సబ్జెక్ట్స్లో చూడండి, 29 సబ్జెక్ట్స్ అండి, 29 సబ్జెక్ట్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఏది? జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ నుండి లాస్ట్ సబ్జెక్ట్స్ ఏంటి? సాంస్క్రిట్, సోషల్ వర్క్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, లింగ్విస్టిక్స్. అయితే టోటల్గా 40,838 మెంబర్స్ రిజిస్టర్ అయితే ఎగ్జామినేషన్కి వచ్చి రాసింది 31,866. అందులో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ సబ్జెక్ట్లో ఎంతమంది అపేర్ అయ్యారు, మీ సబ్జెక్ట్లో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు చూడండి. జియోగ్రఫీలో 54 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 41 మెంబర్స్ ఎగ్జామినేషన్కి అపేర్ అయ్యారు. ఒకసారి చూసుకుంటే కెమికల్ సైన్సెస్ 3,000 చేంజ్, కామర్స్ 2,000 చేంజ్, కంప్యూటర్స్ 2,300. ఈ రకంగా చూసుకుంటే సో లైఫ్ సైన్సెస్లో 5,828 మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఇది కాకుండా కొంచెం ముందు చూస్తే యూ కెన్ సీ తెలుగులో 5,200, సెకండ్ హైయెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన సబ్జెక్ట్స్లో ఎంతమంది రాస్తున్నారు, కాంపిటీషన్ ఏ రకంగా ఉంది. అంటే ఈ 5,000 మందిలో మీరు ఈ సెట్ ఎగ్జామినేషన్ 2024 ఆఫ్ తెలంగాణ క్రాక్ చేయాలి అంటే మీ ప్రిపరేషన్ ఏ రకంగా ఉండాలి, ఆ స్ట్రాటజీని మీరే రెడీ చేసుకోండి. సో ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ఎంతమంది అపేర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు. అయితే ఇందులో స్టెప్ వన్ అంటే పేపర్ వన్ ఎంతమంది క్లియర్ చేశారో, ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారో. అయితే దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు అన్నమాట సబ్జెక్ట్ వైజ్గా ఎంతమంది సబ్జెక్ట్ వైజ్గా. అయితే ఇక్కడ 6%, ఇక్కడ 5%, ఇక్కడ 8%, ఇక్కడ 2%, ఇక్కడ 11%. ఈ రకంగా అబ్జర్వ్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్స్ అన్నీ చూస్తే మీకు ఒక కంప్లీట్ క్లారిటీ వస్తుంది, ఇక్కడ ఎంతమంది అపేర్ అయ్యారో మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఎంత స్కోర్ వచ్చిందో మీకు క్లారిటీ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎంత స్కోర్ చూడండి, జనరల్ కట్ ఆఫ్ 57%, అయితే ఉమెన్ కట్ ఆఫ్ 57%. దీన్ని బేస్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్, అది ఎకనామిక్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్ చూడండి, అది ఏ సబ్జెక్ట్, ఇంగ్లీష్ కానివ్వండి, ప్రతి సబ్జెక్ట్లో చూడండి. ఈ సబ్జెక్ట్లో 4,263 మెంబర్స్ రిజిస్టర్ అయితే అపేర్ అయింది 3,254. ఇందులో కేటగిరీ వైజ్గా, రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా బీసీఏ, బిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్లో ఇంతమంది అపేర్ అయ్యారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే క్వాలిఫైడ్ ఎంతమంది, ఎంత కట్ ఆఫ్ మార్క్స్. అయితే ఈ డాక్యుమెంట్ చూడడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే, ఎవరైతే తెలంగాణ సెట్ 2024కి అపేర్ అవుతున్నారో మీ సబ్జెక్ట్, మీ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తే క్వాలిఫై అవుతారు. లెట్ us టేక్ దిస్ యాజ్ ఎగ్జాంపుల్. మీరు బీసీబీకి చెందిన వాళ్ళు అనుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇంగ్లీష్ సబ్జెక్టు బీసీబీకి చెందిన వాళ్ళు అనుకుందాం. సో మీ కాంపిటీషన్ ఎంతంటే 746 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారన్నమాట. అయితే మీరు ఎంత మార్క్స్ స్కోర్ చేయాలి, 54% స్కోర్ చేయాలి. 54% ఆఫ్ 300 మార్క్స్ స్కోర్ చేయాలి. దీనికి ఇంకొక 5% యాడ్ చేసుకొని టోటల్గా 60%కి టార్గెట్ చేసుకోండి. అంటే 180 మార్క్స్ మీకు వస్తే, మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మీ కేటగిరీ బీసీబీ ఉంటే మీరు దీనికన్నా ఒక 5% యాడ్ చేసుకోండి, 60%. మీ టార్గెట్ పేపర్ 1, పేపర్ 2లో కలిపి మీకు 300 గాను 180 మార్క్స్ రావాలి. అది ఆ టార్గెట్ని పెట్టుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. 180 మార్క్స్ నా టార్గెట్, ఇంకొక 10 మార్క్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది. 180 మార్క్స్ నా టార్గెట్ అని చెప్పేసి ఈ రకంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, పేపర్ 1లో 8 యూనిట్స్ ప్రిపేర్ అవుతాను, పేపర్ 2లో 10 యూనిట్స్ ప్రిపేర్ అవుతాను, లేదా పేపర్ 1లో 10 యూనిట్స్ ప్రిపేర్ అవుతాను, పేపర్ 2లో 6 యూనిట్స్ ప్రిపేర్ అవుతాను. ఈ స్ట్రాటజీతో ముందుకెళ్తే 100% మీరు క్వాలిఫై అయిపోతారు. ఈ టార్గెట్ ఖచ్చితంగా మీకు కావాలి మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రకంగా, సో మీ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి,
మీది ఇంగ్లీషా, ఎకనామిక్సా, తెలుగువా, కామర్సా, మేనేజ్మెంటా, హిందీయా, ఉర్దూవా, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, మ్యాథమెటిక్సా, ఫిజికల్ సైన్సెసా, సో ఎడ్యుకేషనా, సైకాలజీయా, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, మీరు ఈ డాక్యుమెంట్ని ఖచ్చితంగా చూడండి. ఎంతమంది మీ సబ్జెక్ట్లో మీ కేటగిరీలో ఉన్నారో, ఎంతమందికి క్వాలిఫైయింగ్ రేట్ ఉంది, ఇదంతా చూసుకుంటే మీరు ఒక మంచి స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆఫ్టర్ సీయింగ్ దీస్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్సైట్, ఇంకా ఆ వెబ్సైట్ని అప్డేట్ చేయలేదు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి 2023 అని అనిపిస్తుంది ఇక్కడ మీరు 2023 రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ ఈ డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. లేదా మన ఇన్స్టిట్యూట్ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసాం మై డియర్ ఫ్రెండ్, మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఒక స్ట్రాటజీని మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీరు ఈజీగా తెలంగాణ సెట్ 2024 ఎగ్జామినేషన్ని క్రాక్ చేసుకోగలరు. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మనము May 8th ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. పేపర్ 1ని టార్గెట్ చేసి ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే పేపర్ 1లో 85 మార్క్స్ కన్నా ఎక్కువ తెప్పించే విధంగా మన స్ట్రాటజీస్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మన స్ట్రాటజీస్ అన్ని ఎగ్జామినేషన్స్ 100% అటెంప్ట్ చేస్తే మీకు హైయెస్ట్ మార్క్స్ రావడం గ్యారంటీ మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ ద్వారా బ్యాచ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. మొత్తం డీటెయిల్స్ని మేము మీకు అందిస్తాం. సో అదే వాట్సాప్ నెంబర్కి తెలంగాణ సెట్ 2024 అప్డేట్స్ అని మెసేజ్ చేస్తే రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ అందిస్తాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో అదే నెంబర్కి మెసేజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. లేదా ఈ పర్టికులర్ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెసేజ్ చేయండి. లేట్ అయినా ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. జై హింద్.